రాజకీయ నాయకుల అండాదండలు, దానికి తోడు డబ్బు. అధికారులను వలలో వేసుకున్న భూ కబ్జాదారుడు. గత 8 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూమిని మాజీ ఎంఆర్ఓకు ముడుపులు చెల్లించి పట్టాదారుని కుటుంబ సభ్యుల్లో మరొకరికి పట్టా చేసి ఇద్దరికి పంచాయతీ తలపెట్టిన సంఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలను పరిశీలించగా పర్వతగిరికి చెందిన వర్ధినేని నారాయణరావు తన కుమార్తె అయిన కొత్తపల్లి యశోద సర్వే నెంబర్ 749/1/2 750/1/2 గల 2 ఎకరాల 4 గుంటల భూమిని సంబంధించిన దానిని పసుపు కుంకుమల కింద కారంపొడి మిల్లు వెనకాల ఉన్న భూమిని ఇచ్చాడని, దానిని మా అన్న దేవేందర్ రావు, నా భర్త కొత్తపల్లి యాదగిరిరావుకు 2018 తెలంగాణ పట్టా చేయించాడని బాధితురాలు కొత్తపల్లి యశోద తెలిపారు. అప్పటి నుండి మేము తిరుగుతున్నాము. మా పాస్బుక్ లాయర్ దగ్గరికి ఇక్కడికి అందరి దగ్గర తిరుగుతున్నాము. మాకు ఇంకా ఇంతవరకు ఏం కాలేదు అనుకుంటున్నాము. ఏం చేస్తారో చేయండి. ఇప్పుడు మీరు అల్లుడు అని చెప్తున్నారు. పేరు చెప్పాలి. ఎవరు మీ అన్నయ్య పేరు, మీ అల్లుడి పేరు, అందరి పేరు చెప్పాలి. అట్లా చెప్పాలి. అట్లా చెప్పుకుంటే చెప్పాలి. మా అన్నయ్య గారు పొలము వర్ధినేని నారాయణరావు గారు మా నాన్నగారు. దానిని నాన్న మేము ఎక్కడో జాబ్ మీద దూరంగా ఉన్నప్పుడు దగ్గరలో ఉన్నదని అన్నయ్య వర్ధినేని దేవేందర్ రావు మా అన్నయ్య, ఆ అన్నయ్య పొలము అమ్ముతుంటే అది దూరం ఉందని ఇక్కడ దగ్గరలో ఇది కొన్నారు. కొన్న తర్వాత అన్నయ్య ఉన్నప్పుడు మాకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. కౌలుకు చేసిన వాళ్ళు ఉన్నారు, అందరికీ తెలుసు. అన్నయ్య జరిగిపోయిన తర్వాత పినింటి అనిల్ రావు నా భార్యకి ఇచ్చిండు, నా మామ అని. దాన్ని కౌలుకు చేస్తా అని ఫస్ట్ తీసుకొని తర్వాత మార్చి ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు 2-3 సంవత్సరాల నుండి తిరుగుతున్నాము. రైతు బంధు ఉంది, పాస్బుక్ అన్నీ ఉన్నవి. తిరుగుతున్నా కూడా ఎవరిని రానివ్వడం లేదు. అందులోకి సర్వే చేయమనంటే అది కూడా వాళ్ళ నహార లేదు అని చెప్పి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు. అది మా అనిల్ రావు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అది ఇప్పుడు ఈ సర్వే నెంబర్ కొడితే ఎవరిది వస్తుందమ్మా? ఈ సర్వే నెంబర్ కొడితే ఎవరిది వస్తుంది? ఎవరి పేరు వస్తుంది ఈ సర్వే నెంబర్? నీకు ఇవ్వబడిన పొలం ఎంత ఉన్నది, ఏ సర్వే నెంబర్ ఉన్నది, ఇప్పుడు ఎంత ఉన్నది, ఎవరి పేరు మీద ఎప్పుడు మారేది మీరు చెప్పండి. నా సర్వే నెంబరు 749/1/2 ఎకరం 2 గుంటలు. తర్వాత 750/1/2 ఎకరం 2 గుంటలు. 2 కలిపి వాటిని ఏం చేశారంటే ఈ బుక్ను అన్సైన్ చేసేసి దాన్ని దయాకర్ రావు గారు మాకు ఇలా 2 ఎకరాల భూమి ఉందని చెప్పి సర్వే చేయించి మా బుక్ను తహసీల్దార్ చేత డిసైన్ చేయించిన తర్వాత మాకు తెలియకుండా ఆ నెంబరు ఆయనకు పోయింది. 2వ నెంబర్లో 749 బైపర్కేషన్ చేశారు చెప్పకుండా. 749/2 ఒకటి, 701/2/1 ఒకటి, 707 ఇట్లా వరుసగా 4 చేశారు. అది ఇన్ఫర్మేషన్ చేసి మాకు పాస్బుక్ పనికి రాకుండా చేశారు. అది మా పేరు మీద ధరణిలో ఇప్పటి కూడా 31 గుంట అన్సైన్డ్ అని చెప్పి చూపిస్తుంది. ఇది ఏదైనా మీడియా వాళ్ళు ఏదైనా సహాయం చేస్తారని చెప్పి మేము వర్తానికి వచ్చాము. ఇప్పుడు మీకు ఇక్కడ ప్రత్యక్షంగా ఇబ్బంది పెట్టేది ఎవరు ఇబ్బంది పెడతారు? పినింటి అనిల్ రావు వాళ్ళ భార్య పేరు మీద చేయించారు. అంటే వాళ్ళ నాన్నది బిడ్డకు వచ్చినట్టుగా, మరి వీళ్ళ నాన్నది ఈయన బిడ్డకి ఇచ్చినట్టే కదా. ఎక్స్చేంజ్ చేయించుకున్నాం, కొన్నది కాదు. అక్కడ పొలం అమ్మేసి ఇక్కడ అమ్ముతా అంటే వాళ్ళ నాన్న ఏం చేసిండు, ఈ అనవసరంగా రోడ్ సైడ్ పొలం తీసేస్తున్నాడు, ఆ పైసలు మీరు ఇచ్చేసి ఉంచుకోండి అంటే ఆయనే కలెక్ట్ చేసుకున్నాడు. మా దగ్గర నుంచి కూడా కొంత కాలువ పోతుంటే ఆ డబ్బులు వస్తే కూడా ఆయనే వచ్చి కలెక్ట్ చేసుకున్నాడు. మొత్తం ఆయన ఇచ్చిండు. 15 సంవత్సరాల నుంచి మా పేరు మీద ఉంది. ఆయన చేస్తున్న కౌలు కూడా ఇప్పించిండు, ఆయన దగ్గర నుండి చేయించిండు, ఆయన పైపులు అయినా వేసిండు. ఇప్పుడు కౌలు చేసిన వాళ్ళు, నాటేసిన వాళ్ళు అందరూ వచ్చి కూడా ఈ పొలం పలాందా దొరసాందని చెప్తారు. ఇప్పుడు ఎవరు కబ్జా మీద? అనిల్ రావు అంటే కౌలుకు చేస్తానని చెప్పి కబ్జా చేసుకున్నాడు. కౌలు చేస్తానని చెప్పేసి కబ్జా చేసిండు. వచ్చి రోజు అడిగితే ఇది మా మామ నాకు ఇచ్చిండు, నీ డాక్యుమెంట్స్ నీ దగ్గర ఏమైనా ఉంటే నువ్వు చేసుకో, నా డాక్యుమెంట్స్ నా దగ్గర అంటే 10 మందిలో పోయి కూర్చున్నాం. వాళ్ళు కనుక ఏది చెప్తే ఈ పొలం నాది కాదు అని అంటే నువ్వు తీసేసుకో,
నీ పొలం మరి ఏదంటే నాకు అవసరం లేదు, నువ్వు వెళ్ళి నీ డాక్యుమెంట్ తెచ్చుకొని వాళ్ళకి ఇచ్చుకో, నా డాక్యుమెంట్స్ని వాట్సాప్లో పంపిస్తాను అంటే పెద్ద మనుషులు అట్లా వాట్సాప్లో పంపితేవడం చెప్తాడు. ఒక ఎవరిని రమ్మన్నా ఎవరు ఇద్దరు వచ్చాడ కూర్చుంటే తమసా చేస్తాం, ఇద్దరు లేకుంటే ఏం చేస్తాం అయ్యా, ఎవరు చేయలేము అని చెప్పేసి వాళ్ళు మరి పంపించేశారు. అధికారుల దృష్టి తీసుకుపోయాం మరి సమస్యను ఇప్పటివరకు చెప్పండి. అదే అధికారం ఎవరైనా అధికారుల దృష్టి తీసుకుపోయాం. కంప్లైంట్ చేశారు కదా, ఎక్కడెక్కడ చేశారు? కంప్లైంట్ తహసీల్దార్ గారికి ఇచ్చాను ఎట్లా జరిగిందని చెప్పి, ఆ నుంచి సిసిఎల్ ఆఫీస్కి వెళ్ళాను, వాళ్ళ కంప్లైంట్ ఇచ్చాను, అక్కడి నుంచి ఆర్డీఓకి ఇచ్చాను, అక్కడి నుంచి కలెక్టర్కి ఇచ్చాను, కలెక్టర్కి ఇచ్చినాక కూడా మళ్ళీ కలెక్టర్ దగ్గర నుంచి ఆర్డీఓ వీళ్ళకి తహసీల్దార్కి పంపించాడు. ఇది ఏంటి జరిగింది, ఎట్లా జరిగింది, ఆయన చూడమని చెప్పి ఆయన ఏదో నోట్ రాసి పంపించాడు. ఆయన ఉన్నంతసేపు అది ధరణికి ఎక్కలే, ఆయన పోయిన తర్వాత డిజిటల్ సైన్ అని చెప్పి వేరే రెండో ఎంఆర్ఓ కొమ్మాలే వచ్చింది కదా, ఆమె చేయించింది. అది మాకు తెలియకుండా చేసింది. మేము సర్వే చేయించినా కూడా సర్వే కూడా చేయించలేదు. సరే మన పొలం మనం సర్వే చేయించుకోవటం ఏంది అని చెప్పేసి అనుకుంటే ఆ ఎంఆర్ఓ గెట్ ఎక్కడుందో చూసుకో, ఇది ఎక్కడుందో చూసుకో. నా గెట్ సంగతి నాకు 2 ఎకరాలు 4 గుంటలు నాకు తెలుసు, ఇక చూసుకొని మీకు చూపించవలసిన పని ఉంది. నా పొలం కౌలు చేస్తానని తీసుకొని వాడు అట్లా మోసం చేసిండని చెప్పేసి మీరు అడిగేది లేదు, నేను నా గెట్టు చూసమని చెప్పి అంటున్నావా అని చెప్పేసి అంటే నువ్వు సర్వే చేయించుకోపోవా అని చెప్పేసి నన్ను అసలు ఆ స్థురకాయన ఎట్లా మాట్లాడేదంటే ఇష్టం వచ్చినట్టు తెచ్చాను. తర్వాత మళ్ళీ ఏమన్నాడు, మీరిద్దరు కలిసి కాంప్రమైజ్ చేసుకోండి, ఎవరు వాళ్ళ ల్యాండ్ వాళ్ళు తీసుకోండి, వాళ్ళకు కూడా ఉంది కదా పొలం, ఆ పొలం ఈ పొలం కలిపి కాంప్రమైజ్ చేసుకొని తీసుకోండి అన్నాడు. కాంప్రమైజ్ చేసుకోమంటున్నాడు, పోతారా అంటే నీ దగ్గర ఏంద్రనే కాంప్రమైజ్ చేసుకోవడానికి వచ్చేది, నువ్వు ఎవరికుంటో చేయించుకోపో, ఏం చేస్తావు చేసుకోపో అది అని చెప్పి సవాల్ చేసిపోయాడు. కలెక్టర్లు కూడా ఏం చేయలేకపోయారు, ఆర్డీఓ కూడా ఏం చేయలేదు. చివరికి ఆర్డీఓ చెప్పిండు, నువ్వు కోర్టుకు వెళ్ళవా, కోర్టుకు వెళ్ళి చేసుకోని అన్నాడు. కోర్టుకు వెళ్ళేది సార్, కుటుంబ విషయాలు కోర్టుకు వెళ్ళవలసిన పని లేదు, ఆడ దుర్మార్గుడు, నేను దుర్మార్గుని కాకూడదు కదా, ఇవాళ కాకపోయినా రేపైనా మంచి రోజు చూసి నాది నాకు ఇచ్చి వాడు ఉంచుకుంటాడు అనుకున్నాను. నేను ఇంతవరకు కూడా దానికి అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు అమ్మకాన్ని పెట్టాడు కాబట్టి మీడియాకి వచ్చా, లేకపోతే నేను రాకపోతున్నాను, ఇప్పటికి కూడా వచ్చేటోని కాదు. అదంతటా అదే తేలుతుంది అనుకునే ఊరుకున్నాను. అది జరిగింది సార్.